హాయ్ అండి అందరికీ. ఇదిగోండి గోంగూర పండుమిర్చి నిలువ పచ్చడి అనమాట. నిలువ పచ్చడి అంటే ఈ పండుమిర్చి వచ్చినప్పుడు, పండుమిర్చి సీజన్ అప్పుడు దాంట్లో ఉప్పు పసుపు వేసుకొని దంచేసుకొని బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 1 ఇయర్ వరకు ఉంటుంది. అంటే అలాగే ఇది గోంగూర మంచి సీజన్ పుల్లగా ఉంటుంది కదా. గోంగూర సీజన్ వచ్చినప్పుడు అది కూడా కొంచెం ఉప్పేసి ఆయిల్ వేసి మగ్గిచ్చేసి పెట్టేసుకుంటే అది కూడా 1 ఇయర్ ఉంటుంది. రెండు కలిపి తొక్కేసి పెట్టేసుకుంటే బాగుంటుంది. కాకపోతే నేనైతే విడివిడిగానే ఉంచాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకునేలాగా. ఇలాగే 2 వంతుల పండుమిర్చి అయితే 1 వంతు గోంగూర వేసుకోవాలండి. అంతే. ఇంకా మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు జీలకర్ర ఉప్పు వేసుకొని 2 వంతుల పండుమిర్చి 1 వంతు గోంగూర వేసేసుకొని మిక్సీ చేసేసుకోవాలి. మంచిగా మనకు బరకగానే వేసుకోవాలి. తర్వాత పోపు వేసుకోవాలి. పోపులో ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని పోపు వేసుకొని ఇంకా ఈ మిక్సీ చేసుకున్న దాంట్లో కలిపేసుకుంటే ఇంకా అంతే. ఇలాగ నిల్వ